హలో అండి అందరికీ సంధ్యాస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే వ్లాగ్లో మేమైతే దల్మా ఐలాండ్కి ఫెర్రీలో వెళ్తున్నాం అనమాట. 2 ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాము. అవన్నీ కూడా మీతో షేర్ చేసేసుకుంటాను. సాటర్డే రోజు ఫుల్ డే వ్లాగ్ అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. చాలా బాగుంటుంది ఈ ట్రిప్ అంతా కూడాను. మీరు కూడా మాతో పాటుగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే మార్నింగే 5 o'clockకి లేచేసి అక్కడికి మేము లంచ్లోకి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకెళ్ళాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. నేనైతే బిర్యానీ ప్రిపేర్ చేద్దామని బాస్మతి రైసు ఒక 2 glasses వరకు తీసుకొని వాష్ చేసేసి ఫస్ట్ నానబెట్టేస్తున్నాను అనమాట. అంటే మనకి రైస్ పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది కదా అని చెప్పేసి. ఫస్ట్ టైం ఎవరైనా కనుక మన ఛానల్లో ఈ వీడియోని చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సంధ్యాస్ డైరీ ఛానల్లో నేను ఎప్పుడు కూడా నా డైలీ వ్లాగ్స్, రొటీన్ ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను. వీటి మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే 5 o'clockకి లేచామండి. సో 5 o'clock లేచి నెమ్మదిగా పనులు అయితే స్టార్ట్ చేసాము అనమాట. నేనైతే ఇక్కడ కోకోనట్ ఆయిల్ అయితే హీట్ చేసేసుకుంటున్నాను. హెడ్ మొత్తానికి మసాజ్ చేసుకుందాము అని చెప్పేసి. కొంచెం వేడి ఆయిల్ అయితే బాగుంటుంది కదా, అందులోకి ఈ విటమిన్ క్యాప్సూల్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కోకోనట్ ఆయిల్లో విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసి ఆ గోరువెచ్చిన ఆయిల్ని హెడ్ మొత్తానికి కాసేపు స్కాల్ఫ్ మొత్తానికి పట్టించేసి మద్దన చేసేసుకుంటాను. బేసిక్గా స్కిన్కి కానివ్వండి, స్కిన్ బ్రైట్నింగ్కి, లేకపోతే మన హెయిర్కి కానివ్వండి, ఈ విటమిన్ అనేది చాలా మంచిది. సో నేనైతే ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఈ క్యాప్సూల్స్ ఇక్కడికి తెచ్చుకున్నాను అనమాట. సో అప్పుడప్పుడు ఇలా మనం స్కిన్కి, హెయిర్కి అప్లై చేస్తూ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. సో నేను మొత్తం కూడా ఆయిల్ హెయిర్ మొత్తానికి పెట్టేసుకున్నాను. సో ఇలాగా ఒక 2 hours 3 hours హెడ్ బాత్ చేసే ముందు ఆయిల్ మద్దన చేసేసుకొని ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా ఫినిష్ చేసుకున్నాం అనుకోండి, హెయిర్ అనేది కొంచెం షైనీగా ఉంటుంది, బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది. నాది కొంచెం డ్రై అండ్ అలాగే స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. డైరెక్ట్గా హెడ్ బాత్ చేసేస్తే స్ప్లిట్ ఎండ్స్ బాగా పెరిగిపోతాయి అనమాట. సో అందుకనే నేను ఆయిల్ పెట్టుకొని తర్వాత కాసేపు అయినాక నేను హెడ్ బాత్ చేసేస్తాను. సో ఈలోగా ఇంట్లో వర్క్స్ ఏమైనా ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఫినిష్ చేసేసుకుంటూ ఉంటాను. ఇక్కడ నేనైతే మేము వెళ్ళడానికి వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే బిర్యానీకి తాలింపు పెట్టేద్దామని చెప్పి ఇక్కడ మొత్తం కావాల్సినవన్నీ కూడా రెడీగా ఉంచుకున్నాను. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్గా నేను మీకు ముందే చెప్పాను కదండి లాస్ట్ వీడియోస్లో కూడా, ఈ మ్యాగీ మసాలా అనేది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇందులో మసాలా అన్నీ కూడా ఉన్నాయి. గరం మసాలా బాగుంది, చాలా బాగుంది. బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇది వేస్తే. సో అందుకని అని చెప్పేసి అదే యూస్ చేసేస్తున్నాను. ఇక్కడ కూడా నేను కుక్కర్లో చేసేసుకుంటున్నాను. ఆయిల్ పోసుకొని చక్కగా మనం మొత్తం వెజిటేబుల్స్, ఈ మ్యాగీ మసాలా పేస్టు అండ్ అలాగే నేను ఇక్కడ మీల్ మేకర్స్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ యాడ్ చేసేసుకొని ఒక్కసారి బాగా వేయించేసుకున్న తర్వాత అందులోకి ఆల్రెడీ నేను బాస్మతి రైస్ ముందుగానే నానబెట్టుకొని వాటర్ కూడా పోసేసుకొని రెడీగా ఉంచుకున్నాను కదండి. సో ఆ రైస్ మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసాను. సరిపడగా ఉప్పు కూడా యాడ్ చేశాను అనమాట. నేను వెజిటేబుల్స్, ఆ మ్యాగీ మసాలా పేస్ట్ కాకుండా ఎక్స్ట్రాగా ఇంట్లో గరం మసాలా ఉంటే చాలా తక్కువ యాడ్ చేశాను అంతే. సో ఫైనల్గా ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని కుక్కర్ విజిల్ 3 whistles వరకు పెట్టించేసుకున్నాను అనమాట. బిర్యానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి అనమాట. సో ఇక్కడ నేను ఇది తాలింపు పెట్టేసుకొని హెడ్ బాత్ చేయడానికి అయితే వెళ్ళిపోయాను. స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేసరికి ఇక్కడ మనకి బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. సో ఇంకా ఈ బిర్యానీని మొత్తం ప్యాక్ చేసేసుకుంటే మనకి ఆల్మోస్ట్ మా ట్రిప్కి అన్నీ కూడా సిద్ధమైపోయినట్లే. ఆల్రెడీ ముందు రోజే బ్యాగులన్నీ కూడా సర్దేశారనమాట. అంటే అక్కడ బీచ్కి కదా వెళ్తున్నాము, స్నానాలు అవి చేస్తూ ఉంటారు కదా, పిల్లలకి ఎక్స్ట్రా డ్రెస్సులు కానివ్వండి, వాటర్ బాటిల్స్, స్నాక్స్ అన్నీ కూడా బ్యాగ్లో సర్దేశారు మా హస్బెండ్. సో ఇంకా మేము ఫుడ్ ఒకటి పెట్టేస్తే ఇంకా అయిపోయినట్లే. ఇంకా ఈ అల్యూమినియం బాక్సులు ఇంతకుముందే తీసుకొని ఇంట్లో ఉంచుకున్నాను అనమాట. సో ఎప్పుడైనా ఇలా పార్సెల్కి కానివ్వండి, ఎవరికైనా ఇవ్వడానికి కానివ్వండి బాగా హెల్ప్ అవుతున్నాయి అని చెప్పేసి. సో ఇవైతే ఈజీగా క్యారీ చేసుకోవడానికి లైట్ వెయిట్గా ఉన్నాయి, చక్కగా యూజ్ అండ్ త్రో కూడా. అది పెట్టేసిన తర్వాత నేను కూడా వీడియో తీస్తాను.
వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్గా దోశలు అయితే వేశాను. నేను మా చిన్నోడు ఏం తినలేదు. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? బీచ్కి వెళ్ళి స్విమ్మింగ్ చేసి వచ్చేస్తాము. మా 2 ఫ్యామిలీస్కి ట్యాక్సీ అయితే పెట్టేసుకున్నామండి. ఇక్కడ నుంచి 1/2 అవర్ జర్నీ. 8:30కి బయలుదేరాం. हर्षित ने చెప్పవా भैया वो टर्निंग में है ना थोड़ा कम से घुमा दीजिए. మా చిన్నోడు చూసారా ఎంత డల్గా ఉన్నాడో. ఎక్కడికి వెళ్ళినా ఈ వాంతులు గోలే మాకు తప్పేటట్లేదు. పాపం బయలుదేరినప్పుడే అన్నాడు, నేనైతే అసలు ఏమీ తిన్నమ్మా అని చెప్పేసి. ఎందుకంటే వాడికి తెలుసు కార్ జర్నీలో ఏదైనా తింటే ఇంకా వాంతులు అయిపోతాయి అన్నమాట. సో ఫైనల్లీ మేమైతే జబల్దానాకి వచ్చేసామండి. సో జబల్దానాలోనే మనకి ఫెర్రీ అయితే ఉంటుందన్నమాట. సో ఫెర్రీ టెర్మినల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ నుంచి మేమైతే ఆన్లైన్లోనే టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాము. సో ఆన్లైన్లో టికెట్స్ మనకి పెద్దవాళ్ళకైతే 20 dirhams ఉన్నాయి. 12 years బిలో వాళ్ళకైతే టికెట్స్ లేవన్నమాట, ఫ్రీయే. ఇంకా వెహికల్స్ తీసుకెళ్లే వాళ్ళు కూడా తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళొచ్చు. మన ఓన్ కార్ ఏదైనా ఉంది అని అనుకోండి. సో కార్కి టికెట్ వచ్చేసి 100 dirhams అన్నమాట. సో చూసారు కదా, మేమైతే లోపలికైతే ఎంటర్ అయిపోయాము. సో 9 కల్లా ఇక్కడికి వచ్చేసామండి. సో 9 o'clockకి లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ అంతా గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా వెహికల్స్ అన్నీ కూడా పెడుతున్నారు అనమాట. సో మనం ఇక్కడ ఇలా లోపలికి వెళ్ళిపోతే అక్కడ స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో పైకి మనం ఎక్కడైతే కూర్చోవాల్సి ఉందో సీట్స్ అన్నీ కూడా పైన ఉంటాయి. వాళ్ళైతే 10 o'clockకి మూవ్ చేస్తానన్నారండి. 15 minutes ముందే మనం అక్కడ ఉండాలి అని చెప్పేసి అన్నారు. 9 o'clockకి చాలా మంది అయితే వచ్చేసారనమాట. సో వీకెండ్ కదా, ఎక్కువ మందే ప్లాన్ చేసుకున్నారు. ఫుల్ అయిపోయింది మొత్తం అంతా కూడాను. సో లోపలికైతే ఎంటర్ అయిపోయామండి. నిజంగా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను నేనైతే. ఇది ఫస్ట్ టైం కదా. సో ఇక్కడి నుంచి దల్మా ఐలాండ్కి 2 hours జర్నీ అని చెప్పేసి అన్నారనమాట. సో మొత్తం ఫిల్ అయిపోయింది. మొత్తం అంతా కూడా లోపలంతా కూడా ఏసీ అనమాట. సో మేమైతే కార్నర్ సీట్స్ ఎంచుకున్నాము. స్టార్టింగే వచ్చేసాం కదా. సో ఆ జర్నీ అంతా కూడా బాగా ఫీల్ అవ్వచ్చు, బీచ్ వ్యూ అంతా కూడా చూడొచ్చు అని చెప్పేసి. సో ముందు ముందు జర్నీ ఎలా ఉంటుందో అనేది చూడాలి. మా వాళ్ళు అందరూ కూర్చున్నారు. ఇంకో వచ్చి వస్తుండగానే మా పిల్లలు తినడానికి స్టార్ట్ చేశారనమాట. ఇంటి దగ్గర కూడా ఎవరు ఏం తినలేదు కాబట్టి కొంచెం ఆకలిగా ఉన్నారు. అండ్ 1 hour ముందే వెళ్ళిపోయాం కాబట్టి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అడగడం అయితే స్టార్ట్ చేశారనమాట. ఆల్మోస్ట్ అందరూ కూడా వెహికల్స్ తెచ్చుకున్న వాళ్ళే ఇక్కడ ఉన్నారండి. సో మాలాగా వెహికల్స్ తెచ్చుకోలేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మనకి లగేజ్ ఏరియా ఇచ్చాడనమాట సపరేట్గా. కేఫ్ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ మనకి లోపల లేడీస్కి సంబంధించిన ఏరియా సపరేట్గా ఉంది. అది వీడియో వాళ్ళు అయితే తీయనివ్వలేదన్నమాట. మనం అక్కడ కావాలనుకుంటే సింగిల్గా అక్కడ కూర్చునే వాళ్ళు లేడీస్ ఎవరైనా కూర్చోవచ్చు. ప్రేయర్ రూమ్ ఉంది. సో వాష్రూమ్స్ అన్నీ కూడా మనకి బాగానే ఉన్నాయి. ఫైనల్లీ 1 hour మేము వెయిట్ చేసిన తర్వాత ఫెర్రీ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాం. నాకంటే కూడా పిల్లలిద్దరూ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు. సో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు కూడా. వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో మీరే వినండి. అలలకి పైకి కిందకి ఊగుతుంది కదా. నచ్చిందా? ఓ ఇప్పుడు భలే ఉంది చూడు. మోషిత్ ఆడే వాళ్ళ నడుస్తున్నాడు. ఆహా ఓకే, ఇక్కడ కూర్చోరా. నీకు ఎలా అని చెప్పు ఫీలింగ్? పైకి కిందకి ఊగుతుంటే నీ హార్ట్ కూడా పైకి కిందకి ఊగుతుందా? నువ్వు ఊగిపోతున్నావా? చెప్పు. ఓకే. మేము ఈ ట్రిప్కి ప్లాన్ చేసుకున్నప్పుడు ఫెర్రీలో జర్నీ 2 hours ఉంటుంది అని చెప్పేసి అన్నారు. మేము దల్మా ఐలాండ్కి చేరుకోవడానికి 2 hours చాలా ఎక్కువ, మంచిగా ఎంజాయ్ చేసేయచ్చు, ఫుల్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వచ్చు అని చెప్పేసి మేము కూడా అనుకున్నాము. కానీ ఈ షిప్ చాలా ఫాస్ట్గా వెళ్ళడం వల్ల 1 hourలోనే మేము అయితే అక్కడికి వెళ్ళిపోయాము.
షిప్ బయలుదేరిన పావుగంట వరకు మా ఫీలింగ్ ఎక్సైట్మెంట్గానే ఉన్నా పావుగంట తర్వాత ఒక్కొక్కరికి కళ్ళు తిరగడం కడుపులో తిప్పడం జరిగిందనమాట. సో అందరం కూడా వాంతులు అయితే చేసేసుకున్నాము. చాలా నీరసం అయిపోయాం. ఏంట్రా బాబు ఈ జర్నీ అని అనిపించేలాగా అనిపించింది సగం దూరం వెళ్ళిన తర్వాత. ఇంకా మేమైతే 1 hour 15 minutesలో దల్మా ఐలాండ్లోకి దిగిపోయామన్నమాట. సో ఇక్కడ మేము ఏం చేయాలి ఇప్పుడు అన్నదే మా క్వశ్చన్ మార్క్. పిల్లలైతే ఆకలేస్తుందని చెప్పి ఫస్ట్ కొంచెం ఫుడ్ అయితే తీసుకుంటున్నారు. మా హస్బెండ్ వాళ్ళు వెహికల్ ఏదైనా ఉంటే మాట్లాడదాము అని చెప్పేసి పక్కకు వెళ్ళారు. సో ఫైనల్లీ మనకి ఒక వెహికల్ అయితే దొరికింది. ఇక్కడ చాలా రేర్ అంట, చాలా తక్కువ ఉంటాయి అన్నమాట వెహికల్స్. అయితే మన తెలుగు వాళ్ళే లక్కీగా మనకి కనిపించడంతో మమ్మల్ని దల్మా ఐలాండ్ మొత్తం అంతా కూడా తిప్పేశారు. సో ఇక్కడ మొత్తం అంతా తిప్పినా చూడడానికి చాలా తక్కువ ప్లేస్ ఉందండి. చుట్టూ కూడా వాటరే ఉంటుంది కదా ఐలాండ్ అంటే. మనకి సముద్రమే కనుచూపు మేరన ఉందన్నమాట. మేమైతే ఒక ప్లేస్లో ఆగాము. ఇక్కడ చాలా బాగా అనిపించింది మాకు. సో ఇక్కడ కాసేపు కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేస్తారు కదా పిల్లలు అని చెప్పేసి ఇక్కడే ఆగాము. ఇక్కడ లొకేషన్ అయితే సూపర్గా అనిపించింది మాకు. ఒకవైపు విండ్ టర్బైన్స్ ఉన్నాయి అండ్ ఇంకొక వైపు సముద్రం ఉంది. పైన ఇంత ఎండగా ఉన్నా చుట్టూ వాటర్ ఉండడం వల్ల చాలా చల్లగా ఉంది. మీరు అక్కడ విండ్ టర్బైన్స్ దగ్గర క్లియర్గా గమనించినట్లయితే మనకి ఒక ఇసుక కొండలు కనిపిస్తున్నాయి కదండి. సో అదే దల్మా ఐలాండ్ మొత్తం అంతా కూడా మొత్తం కలిపి 42 kilometers ఉంది అంతేనండి. ఒక చిన్న ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ నుంచి అబుదాబీకి వెళ్ళడానికి. ఎమర్జెన్సీ టైంలో కానివ్వండి, ఎవరైనా లోకల్స్ వాళ్ళు వచ్చినా కానివ్వండి, ఒక్కరోజు ముందే టికెట్స్ బుక్ చేసుకొని అందులో వెళ్ళిపోతూ ఉంటారంట. సో ఇక్కడి నుంచి మనకి ఒక చిన్న స్కూలు అండ్ అలాగే చిన్న మ్యూజియం, ఇలా ఒక హాస్పిటల్ ఇలా ఉన్నాయన్నమాట. సో ఫ్యామిలీస్ కూడా మనకి ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయంట, 30 families ఇలాగా. సో అంతే, మొత్తం తిరిగి చూడడానికి ఏం లేదు. మనకిలాగా వచ్చిన వాళ్ళందరూ కూడా వెహికల్స్ తెచ్చుకొని ఇక్కడ స్టే చేశారు. చాలామంది టెంట్స్ అవన్నీ కూడా తెచ్చేసుకొని అక్కడే కుక్ చేసుకోవడం, అలా 1 day స్పెండ్ చేయడం అలా చేశారనమాట. సో ఫస్ట్ అయితే మా హస్బెండ్ వాళ్ళు వెహికల్ మాట్లాడడానికి వెళ్ళినప్పుడు 100 dirhams అడిగారంటండి. సో లక్కీగా మన తెలుగు వాళ్ళే అవ్వడం, తర్వాత మనం వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే అని తెలుసుకోవడం జరిగిన తర్వాత అతను 50 dirhamsకే మమ్మల్ని మొత్తం అంతా కూడా తిప్పారనమాట. పిల్లలు అయితే మాత్రం సూపర్ ఫుల్ ఖుషి అయిపోయారు అంతే. రెక్కలు వచ్చిన పక్షుల్లాగా చక్కగా మొత్తం అంతా తిరిగి ఆ కిందకి ఎక్కి మీదకి ఎక్కి ఇంకా ఎలా ఎంజాయ్ చేశారంటే వాళ్ళు, ఇంకా వాళ్ళని మేము కూడా ఆపలేదు, మొత్తం తిరిగారనమాట బాగా. కానీ వాళ్ళకి బీచ్లో స్నానం చేద్దాము అనే ఎక్కువగా ఉండింది అక్కడ. దల్మా ఐలాండ్కి వెళ్ళాలి అని ఎవరైనా ప్లాన్ చేసుకున్నట్లయితే అక్కడికి వెళ్ళి ఏదో చూసేయాలి, ఏదో తిరిగేయాలి అని చెప్పేసి ఎవరు కూడా ప్లాన్ చేసుకోకూడదు. ఆ నేచర్ని ఎంజాయ్ చేయాలి. సో అక్కడ కాసేపు టైం స్పెండ్ చేయాలి, ఫ్యామిలీస్తో కలిసి అక్కడ ప్రశాంతంగా ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళాలి. అండ్ అక్కడ మనకి తినడానికి కూడా చాలా ఏమీ దొరకవన్నమాట, అన్నీ మనమే తీసుకొని వెళ్ళాలి ముందుగానే. సో మేమైతే వాటర్ కానివ్వండి, పిల్లలకి స్నాక్స్ కానివ్వండి, లంచ్ కానివ్వండి అన్నీ కూడా మేమే తీసుకెళ్ళాం. ఇంకా అయ్యేసరికి ఒక్కొక్కసారి అలలు ఇక్కడ వరకు వస్తూ ఉంటాయంట. ఇప్పుడు మాత్రం చాలా దూరంలో ఉన్నాయన్నమాట. అంటే క్లైమేట్ని బట్టి అలలు కూడా దగ్గర దూరం, సో అలా అంటే ఎక్కడైనా అలాగే ఉంటుంది కదండి. కానీ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది, కానీ బాగా ఎండగా ఉందన్నమాట. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చల్ల గాలి కూడా బాగా వేయడం వల్ల ఊరికే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇంకా మేమైతే దల్మా ఐలాండ్ మొత్తం అంతా తిరిగేసి అక్కడ ఉన్నవన్నీ చూసి ఫుల్గా ఎంజాయ్ చేసేసి రిటర్న్ అయిపోయాము. మళ్ళీ 2:50 కల్లా ఇక్కడికి వచ్చేసాము. అంటే 3 o'clockకి రిటర్న్ ఉందన్నమాట. మనకి ఫెర్రీ మళ్ళీ 3 o'clockకి స్టార్ట్ చేసేస్తారు. సో మళ్ళీ ఫెర్రీలోకి మేమైతే ఎంటర్ అయిపోయాం అనమాట. సో మేము వెళ్ళేటప్పుడు ఏదైతే ఉందో ఈసారి అలాంటిది కాదు, ఈ ఫెర్రీ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ చూసారా, గేట్ ఓపెన్ చేస్తే మనకి లోపల ఏసీ ఇక్కడ అవైలబుల్గా ఉంది కదండి. సో మళ్ళీ పైకి చూపిస్తాను రండి. సో పైన మొత్తం అంతా ఓపెన్ ఒకటి ఉందన్నమాట. సో ఇదిగోండి ఇలాగా, అంటే కిందని ఏసీలో కావాలనుకుంటే ఏసీలో కూర్చోవచ్చు, పైన ఇలా ఓపెన్గా కావాలనుకుంటే ఇలా కూడా కూర్చోవచ్చు అనమాట. సో మేమైతే ఎంత ఎగ్జైట్ ఫీల్ అయిపోయామంటే దీనికి నిజంగా. ఎందుకంటే అండి, సో వెళ్ళేటప్పుడు చెప్పాను కదా మొత్తం అంతా ఏసీ లోపల ఆ ఎయిర్ సరిగా మాకు అందకపోవడం వల్ల కడుపులో తిప్పేసి వాంతులు బాగా అయిపోయాయి కదా. ఇంకా రిటర్న్ వచ్చేటప్పటికి ఇంత ఓపెన్గా ఉండడం, ఈ ఓపెన్ ఏరియాలో అది కూడా ఇంకా బాగా చూడొచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు చుట్టూ అట్మాస్ఫియర్ని అంతటినీ కూడా.
సో అందుకని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాం మేము. ఇక్కడ చూసారా కంట్రోల్ రూమ్ కూడా మనకి పైనే ఉందన్నమాట. సో ఇక్కడ మేము కాసేపు అలా ఫొటోస్ తీసుకోవడం, చుట్టూ ఉన్న క్లైమేట్ మొత్తాన్ని కూడా ఎంజాయ్ చేయడం ఇదంతా కూడా చేసాము. ఈలోగా మనకి 3 o'clock కల్లా వెంటనే ఎక్కువసేపు అయితే ఏం లేము వచ్చేటప్పుడు రిటర్న్ అయినప్పుడు. సో ఇక్కడ మనకి స్టార్ట్ చేసేసారనమాట ఫెర్రీ అయితే మాత్రం. సో స్టార్ట్ చేసేసిన తర్వాత చాలా తక్కువ మంది ఉన్నామండి పైన. మేం కాకుండా ఇంకొక ఫ్యామిలీ బ్యాచిలర్స్ ఒక 3-4 కూర్చొని ఉన్నారు అంతే. ఇంకా మొత్తం మాదే అన్నట్టుగా మేము ఫీల్ అయ్యాము. అంత బాగా అనిపించింది. స్టార్ట్ చేసినప్పుడు మాత్రం వ్యూ చాలా బాగుంది మొత్తం అంతా కూడాను. నిజానికి రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా సేమ్ బోట్ ఉంటుందేమో అని చెప్పేసి మేమైతే అనుకున్నాము. సో అదే ఉంటుంది బాబోయ్ అసలు ట్రిప్ ఏం బాగోదు అన్నట్టుగా మేమైతే ఫీల్ అయ్యాము. సో అదైతే 1 hourలో ఫాస్ట్గా తీసుకొచ్చేయడం, మాకు కళ్ళు తిరగడం ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా వెళ్ళేటప్పుడు మాత్రం వర్త్ అన్నట్టే అనిపించింది మాకు. ఎందుకంటే పైన వ్యూ అదిరిపోయింది, చల్లటి గాలి, చుట్టూ సముద్రం, దాన్ని డైరెక్ట్గా ఇలా చూసుకుంటూ సో బాగా ఎంజాయ్ చేసాం. పిల్లలు ముఖ్యంగా వెళ్ళేటప్పుడు కొంచెం నీరసం అయిపోయినా రిటర్న్ వచ్చేటప్పుడు దాన్ని బాగా ఎంజాయ్ చేశారనమాట వాళ్ళు కూడా. వచ్చేటప్పుడు అంతమంది ఉన్నారు, అందరూ మేమైతే కాసేపు లూడో ఆడుకున్నాం అనమాట. పిల్లలు కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఫుల్గా బిజీ అయిపోయారు. ఇంకా వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది. అండ్ కొత్తగా వాళ్ళకి ఒక ఫ్రెండ్ కనిపించడంతో సో పిల్లలందరూ బాగా ఆడుకున్నారు. ఇక్కడ చూసారా దూరంలో మనకి మార్నింగ్ వెళ్ళిన ఫెర్రీ కనిపిస్తుంది అనమాట. కాదు గున్నమామి తోటకొస్తావా కన్నుకు సూటకొస్తావా ఇంకా మేం తప్ప పెద్దగా ఎవరు లేకపోయేసరికి ఇంకా ఫ్రీగా బాగా ఎంజాయ్ చేసాము. మేమైతే ఇక్కడ అంత్యాక్షరి ఆడుకుంటున్నాం అనమాట. అది కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాము ఇంకా మనకు వచ్చి రాని పాటలతో. గజ్జుగల్లు మన్నదో గుండె జల్లు మన్నదో టప్పు టప్పు చాలా సంగీతం. సమోసా ఫైనల్లీ నేను చెప్పేది ఏంటి అని అంటే ఈ ట్రిప్ని మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే అనిపించింది, నిజంగా చాలా ఫీల్ అయ్యాం కూడా, ఎందుకు వచ్చాంరా బాబు అని చెప్పేసి, బాగాలేదు అని చెప్పేసి. కానీ రిటర్న్ వచ్చేటప్పుడు అంత బాగా ఎంజాయ్ చేసాము. జీవితం అనే ప్రయాణమైనా ఇలాంటి ప్రయాణంలో అయినా సరే మనకి ఆటుపోటులు అనేవి తప్పవు. ఆనందం, బాధ, దుఃఖం అన్నీ కూడా ఒకేసారి ఉంటాయి. సో ఏది ముందొస్తుందో ఏది వెనకొస్తుందో మనకి తెలియదు అని మాత్రం అనిపించింది. సో నిజంగా అండి వెళ్ళేటప్పుడు చాలా బాధపడుతూ ఫీల్ అవుతూ ఇంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాం కదా, అసలు ఏం బాగాలేదు అని అనుకుంటూ వెళ్ళిన వాళ్ళమి వచ్చేటప్పుడు వావ్ చాలా బాగుంది, ఎంత అద్భుతంగా ఉంది ఏంటి అని అనుకున్నాము అదే ట్రిప్లో. సో ఇలా మనకి అన్నీ కూడా అనిపిస్తూ ఉంటాయి కదండి, అప్పటికప్పుడే మన ఫీలింగ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి కదా, మన లైఫ్ కూడా అంతే. సో అప్పటికప్పుడే మారిపోతూ ఉంటుంది. ఇక్కడ కింద సెల్లార్ అంతా కూడా కార్స్ అనేవి నిండిపోయి ఉన్నాయన్నమాట. మన తెలుగతను చెప్పిన దాని ప్రకారం అయితే దల్మా ఐలాండ్లో మనకి ఒక్కొక్కసారి పికాక్స్ అంటే ఈవినింగ్ టైం కనిపిస్తాయి అని చెప్పేసి అన్నారు. కానీ మేము అంతవరకు ఉండలేదు కాబట్టి మేము వాటిని మిస్ అయ్యామనే చెప్పాలి.
వచ్చేటప్పుడు 2 అవర్స్ పాటు చాలా స్లోగా ఈ ఫెర్రీ అయితే వచ్చిందనమాట. సో ఫైనల్గా జబల్దానా టెర్మినల్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. ఫెర్రీ టెర్మినల్ దగ్గరికి మీకు ఏదైతే కనిపిస్తుందో వ్యూ మొత్తం కూడా జబల్దానాదనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం రూయిస్కి అయితే వెళ్ళిపోవడమే. కాకపోతే పిల్లలు బీచ్లో స్నానం చేస్తాము అని చెప్పేసి అన్నారని చెప్పి కిందకి దిగిన తర్వాత మళ్ళీ బీచ్ దగ్గరకు అయితే వెళ్ళాము. సో బీచ్లో కాసేపు పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేశారనమాట. సో అక్కడ స్నానాలు అయితే చేశారు. ఇదిగోండి ఈ ఏరియా దగ్గరికి మేము వచ్చి ఇక్కడే పిల్లలు స్నానాలు చేశారనమాట. సో కాసేపు మేము కూడా అక్కడ పిక్స్ తీసుకోవడం, వాళ్ళందరూ స్నానాలు చేయడం అయితే జరిగింది. మా హస్బెండ్ పిల్లలు స్నానాలు చేశారు. మాకు అక్కడ స్నానం చేయడానికి ఇలాంటి ఫెసిలిటీస్ లేవన్నమాట. అంటే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇలాంటివి ఏం లేవని చెప్పేసి మేమైతే ఏం స్నానాలు చేయలేదన్నమాట. సో చూసారు కదా, ఇదండి ఇవాళ నా వీడియో. ఇంకా రిటర్న్ ఇంటికి 6:20కి బస్సులోనే వెళ్ళిపోయాము. ఈ రోజు మా ప్రయాణం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.